అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. మన ఆఫీస్ ఫోన్లో అందరూ కూడా రీసెట్ చేసుకోవడం ఎలా అనేది అడుగుతున్నారు కదండి. ఈ రీసెట్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాము. ముందు ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సిమ్ సాల్టర్స్ కూడా 1లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ ఆఫ్ బటన్, నెక్స్ట్ ఇక్కడ పైన ఉంది చూసారా వాల్యూమ్ పెంచే బటన్, ఈ రెండు కలిపి ఒకేసారి ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెసేజ్ వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇలా ప్రెస్ చేయటం ఆపేసి మనం ఫోన్ రీసెట్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇలా ఫోన్ రీసెట్ చేసినప్పుడు మనం ఈ రెండు బటన్స్ ఒక 2-3 మినిట్స్ అలా పట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది కదండి. ఇలా మెసేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూమ్ సౌండ్ తగ్గించే బటన్ ఉంది కదా, ఈ బటన్ దగ్గర టచ్ చేసుకోవాలి. ఈ సౌండ్ వాల్యూమ్ తగ్గించే బటన్ దగ్గర టచ్ చేసుకొని ఇప్పుడు ఇది అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందకి కర్సర్ మూవ్ అవటానికి కోసం కిందకి డౌన్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది వ్యాప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది కదండి, అక్కడ తీసుకొచ్చి అది సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేసుకొని ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా, అక్కడ ఒకసారి ఇలా టచ్ చేసి వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని వస్తుందండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ దగ్గర టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఇలా మ్యాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం టచ్ చేయకూడదు, ఇలాగే ఉండాలి ప్రాసెస్ అంతా కూడా. ఇలా స్లోగా అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత రీబూట్ సిస్టమ్ నౌ అని వస్తుందండి. మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రీబూట్ అనేది టచ్ చేసుకుంటే పవర్ ఆఫ్ బటన్ టచ్ చేసుకుంటే రీబూట్ అవుతుంది. రీబూట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా సెట్ అయిపోయి వస్తూ ఉంటుంది. ఇలాగా ఫోన్ అనేది రీసెట్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత రీసెట్ కొట్టాము, ఫ్యాక్టరీ రీసెట్ కొట్టిన తర్వాత ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి కదా, అన్నీ సెలెక్ట్ చేసుకొని అగ్రీ అని ఉంది కదండి, ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్న దాని దగ్గర టచ్ చేసుకోవాలి. ఇలా రన్ చేసుకొని మళ్ళీ ఇది కూడా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిమ్ నెట్వర్క్ అయినా ఉపయోగించుకోవచ్చు, వైఫై కనెక్షన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వైఫై ఉపయోగించి ఈ సెట్టింగ్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను, ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్. మీరందరూ కూడా వైఫైతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొబైల్లో ఉన్న డేటా ద్వారా అయినా చేయొచ్చు. ఇలా చేసుకున్న తర్వాత వైఫై కనెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని అడుగుతుందండి. నెక్స్ట్ అనే తర్వాత ఇలా అప్డేట్ అవుతుంది. ఇలా అప్డేట్ అయిన తర్వాత ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇలా అయిపోయిన తర్వాత చెక్ ఇన్ఫర్మేషన్ అని వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్స్ ఇక్కడ ఏదైతే వస్తుందో ప్రాసెస్ అవన్నీ కూడా నెక్స్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేనైతే వైఫై కనెక్షన్ ఇచ్చాను, కొంచెం స్పీడ్గా త్వరగా అవుతుందని. ఇక్కడ చూడండి ఐటీ అడ్మిన్ అని ఉంది, అంటే మన ఆఫీస్ మొబైల్లో MDM సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ నెక్స్ట్ అనేది టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్లు 1 by 1 వస్తూ ఉంటాయండి. ఈ ప్రాసెస్ కూడా కొంచెం 1 by 1 జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది కదా, డివైస్ పాలసీ అని చెప్పేసి ఫోను స్టెప్ 2 యువర్ ఫోన్ అనేసి ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగా స్టెప్స్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ అనేది ఎలా చేయాలనేది వీడియో చేశానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందరూ కూడా ఇలా ప్రాసెస్ అనేది చేసుకుంటే మీకు యాప్లు ఎప్పుడైనా అప్డేట్ అవ్వటం లేదు, ఫోను స్టక్ అయిపోయినట్టు అయిపోతే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా క్లియర్గా 1-2 సార్లు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగా ఈ స్టెప్స్ మీరే చేసుకోవచ్చు, అంగన్వాడీ వర్కర్సే ఇలా చేసుకోవచ్చు.
ఇలా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 1 బై 1 ప్రాసెస్ అనేది అవుతుంది. అప్డేటింగ్ డివైస్ అని వస్తుంది, ఫ్యూ మినిట్స్ అని కూడా వచ్చిందండి. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది అవుతుంది. అయిన తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టెప్ కూడా చెప్పిన తర్వాత 1 బై 1 యాప్లు అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇంచుమించు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో యాప్లన్నీ వస్తాయి. కొత్త వెర్షన్లు వచ్చినప్పుడు ఫోన్లో యాప్లు అప్డేట్ అవ్వట్లేదండి, వెర్షన్ చేంజ్ అవ్వట్లేదు, యాప్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. అలా అన్న వాళ్ళందరూ కూడా ఈ స్టెప్స్ ఉపయోగించి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ స్టెప్స్ ఉపయోగించి చేసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది, యారో సింబల్ వచ్చేసి. అలా వచ్చినప్పుడు ఇలా ముందుకి ప్రెస్ చేసుకొని ఈ సింబల్ దగ్గర ఇలా చేస్తే ఓకే అని వస్తుందండి. ఓకే అని వచ్చిన తర్వాత అగ్రి అనేది టచ్ చేసుకుంటే ఇలా 1 బై 1 యాప్లు వస్తాయండి. యాప్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ బేస్ చేయమని అడుగుతుంది. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనండి, ఇలాగ 1 బై 1 యాప్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెసేజ్ వెంటనే ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వదు. ఒక్కోసారి ఈమెయిల్ అడ్రస్ అటాచ్మెంట్ అడుగుతుంది. అప్పుడు మీరు అక్కడ బ్లూ కలర్లో ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ అగ్రి అనేది టచ్ చేసుకుంటే మీకు మెసేజ్ బాక్స్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇలాగ 1 బై 1 యాప్లు అనేది మీకు వస్తూ ఉంటాయి. అన్ని యాప్లు వచ్చిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రీసెట్ కొట్టిన తర్వాత అన్ని యాప్లు మనకి ఇలా ఓపెన్ అవుతాయండి. ఒక్కొక్క యాప్ వస్తుందని చెప్పాను కదా. 15 మినిట్స్ తర్వాత అన్ని యాప్లు ఇలా వచ్చిన తర్వాత ఇంకో స్టెప్ కూడా చేయవలసి ఉంటుంది. అదేంటంటే ఫోన్ అని ఉంది కదండి సింబల్, అక్కడ టచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ అని వస్తుంది. ఇక్కడ ఫోన్ అనేది సెలెక్ట్ చేసి సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఇప్పుడు మనకి కాంటాక్ట్స్ అలాగే మొబైల్లో ఫోన్లు చేసుకోవాలనుకుంటే ఇలాగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉందో చూసారండి గ్రీన్ కలర్లో, అక్కడ టచ్ చేసుకోండి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ కెమెరా అని ఉంటుంది. నెక్స్ట్ ఎనేబుల్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, ఇది 2 టైమ్స్ ఇలా టచ్ చేసుకోవాలి. అలా టచ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ సెట్ యాజ్ ఏ మొబైల్ డేటా అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా బ్లూ కలర్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు, ఇలా ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఈ బ్లూ కలర్ ఇలా పెడితే ఆఫ్లో ఉన్నట్టు అండి, ఇలా పెడితే ఆన్లో ఉన్నట్టు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత అలాగే ఎస్ఎంఎస్లు కూడా ఇలా అడుగుతుంది కదా, సేమ్ ఎస్ఎంఎస్ కూడా ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత యూజ్ మేనేజ్మెంట్ ఇటు అకౌంట్ అని ఉంది కదండి, అక్కడ కింద మాత్రమే టచ్ చేసుకుంటే మీకు మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతి యాప్ కూడా మీకు అప్డేట్గా ఓపెన్ అవుతుంది. ప్రతిదీ కూడా ఓపెన్ చేసి లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇలాగా మొబైల్ ఫోను ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేసుకోవాలి. యాప్లు అప్డేట్ అవునప్పుడు ఈ ఫ్యాక్టరీ రీసెట్ స్టెప్స్ అనేవి అంగన్వాడీ టీచర్స్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.